సార్ రీసెంట్గా మళ్ళీ అమృత ప్రణయ్ కేసు మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఎంతమంది అయితే రుజువయ్యారో ఆ నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష పడింది, మిగతా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే ఒకరికి ఉరిశిక్ష పడడం ఏంటి, మిగతా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడడం ఏంటి అనేది ఈ వార్త చాలా సంచలనంగా మారింది. అంతేకాదు మరి ఈ యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఉరిశిక్ష పడిన అతనికి క్షమాభిక్ష లభించే అవకాశం ఏమైనా ఉందా సార్? ఈ కేసులో నల్గొండ సెషన్స్ కోర్టు సుభాష్ శర్మ అనే అతనికి డెత్ పెనాల్టీ అవార్డు చేసడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ పీనల్ కోడ్ కింద మరియు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా ఈ కేసులు రుజువైనవి కొన్ని సెక్షన్స్ కింద. ఎందుకంటే క్యాస్ట్ ప్రిజుడిస్ అనేది ఇండియాలో ఉన్నాయి. ఈ కులాంతర మ్యారేజెస్కి సంబంధించి అనేక కేసులు, మర్డర్లు చాలా జరిగినాయి. ఈ 2018లో జరిగిన ట్రాజిక్ ఈ మర్డర్ కేసులో అమృత ఫాదర్, ఆయన తండ్రి చనిపోయారు, మారుతీరావు చనిపోయాడు. కానీ మిగతా వాళ్ళందరికీ శిక్ష పడడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే జరిగింది, ఒకరికి డెత్ పెనాల్టీ, మిగతా వాళ్ళకి లైఫ్. ఈ డెత్ పెనాల్టీ అనేది జనరల్గా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో శిక్షగా వేస్తారు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఎందుకంటే అంతకుముందు ఒక పర్టికులర్ మర్డర్ కేసులో అతను ముద్దాయి, అక్కడ కూడా శిక్ష పడింది. ఇతను ఇతర కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ప్లస్ ఈ మర్డర్కి ఇతని కాన్స్పిరసీకి ఇతనే మెయిన్ కారణం అని చెప్పి ఇతనికి డెత్ పెనాల్టీ విధించారు. కాకపోతే చాలామంది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ వాళ్ళు మనుషులే కదా, డెత్ పెనాల్టీ ఇస్తే ఎట్లా, వాళ్ళని ఎందుకు రిఫార్మ్ చేయకూడదు, వాళ్ళని ఎందుకు రిహాబిలేట్ చేయకూడదు, కాబట్టి వాళ్ళని డెత్ పెనాల్టీ ఇవ్వటం తప్పేమో, వాళ్ళకి లైఫ్ ఇచ్చుంటే సరిపోయి ఉండేది అనే విధంగా ఒక డిస్కషన్ కూడా జరిగింది. అసలు రిఫార్మేషన్ అండ్ రిహాబిలేషన్ అనే దానికి సంబంధించి మనకి ఇండియాలో లాస్ ఉన్నాయి. ప్రొహిబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. దాంట్లో ఏం చెప్తాడంటే లెస్ దాన్ 7 years పనిష్మెంట్ ఉన్న కేసులు, అంటే ఒక సెక్షన్ కింద శిక్ష అనేది 7 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. 7 ఏళ్ల కంటే తక్కువ ఉన్న శిక్ష ఉన్న కనుక సెక్షన్ కనుక వైలేషన్ అయితే అప్పుడు కోర్టు అఫెండర్స్ని ప్రొబేషన్ మీద రిలీజ్ చేస్తుంది అనమాట. మైనర్ అఫెన్సెస్, ఫస్ట్ టైం అఫెన్సెస్, యంగ్ అఫెండర్స్ వాళ్ళకి ప్రొహిబిషన్ ఇచ్చి ఇంప్రిజన్మెంట్ వద్దులే, ప్రొబిషన్ మీద వెళ్ళండి మీరని అప్పుడు ప్రొబిషన్ ఆఫీసర్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటారు. కానీ టెర్రరిజము, రేపు విత్ మర్డర్, ర్యాన్సమ్ డబ్బు కోసం కొన్ని నేరాలు చేసినప్పుడు 302, ఇప్పుడు 302నే దీంట్లో IPC సెక్షన్ కింద వేసింది కాబట్టి అవి కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటారు అంటే టెర్రరిజానికి సంబంధించి, వాటికి ఈ PO యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ అనమాట. ఏది ఏమైనా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ 7 years లోపల పనిష్మెంట్కి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సపోజు ఒక దొంగతనం కేసు జరిగింది, 100 రూపాయలు దొంగలిచ్చాడు, లేదా 10 రూపాయల భోజనం దొరక్క దొంగలిచ్చాడు. అటువంటి చిన్న చిన్న కేసుల్లో మళ్ళీ 3 years పనిష్మెంట్ ఉంది థెఫ్ట్కి. మరి దొంగతనానికి అంత కేసు వేస్తే వాడు హార్డ్ అండ్ క్రిమినల్ అయిపోతాడు, మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయి జైల్లో ఉన్న ఇతర వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి. అందుకని ఏం చేస్తారంటే అటువంటి చిన్న చిన్న కేసుల వాళ్ళకి ఈ PO యాక్ట్ అప్లికబుల్ చేసి ప్రొహిబిషన్ మీద అతన్ని రిలీజ్ చేస్తారు. అలా ఈ మర్డర్ కేసులో మటుకు అలా చేసేదానికి అవకాశం లేదు. అలా చేస్తే సొసైటీ కూడా దాన్ని మెచ్చుకోవద్దు అనమాట. కాబట్టి డెత్ పెనాల్టీకి సంబంధించిన కేసుల్లో కానీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించిన కేసులు కానీ, పర్టికులర్ మీరు చెప్పిన కేసులో PO యాక్ట్ అనేది నాట్ అప్లికబుల్. క్యాపిటల్ పనిష్మెంట్ సీరియస్ క్రైమ్స్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా, లీగల్ డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. అదేంటంటే 302 మర్డర్ కేసుల్లో జడ్జి గారు డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత ఏ కేసుకైనా సరే వెంటనే డెత్ పెనాల్టీని అమలుపరచడానికి లేదు. ఆ రికార్డ్ అంతా ఒక లెటర్తో పాటు హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మాత్రమే డెత్ పెనాల్టీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అయితే జడ్జి గారు, జిల్లా జడ్జి గారు కానీ ఎవరైనా జడ్జి గారు డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ మొత్తాన్ని హైకోర్టుకు పంపించి, హైకోర్టులో అది పెండింగ్ ఉన్నప్పుడు ముద్దాయిలు కూడా మా మీద అన్యాయంగా డెత్ పెనాల్టీ వేశారు, మేము అసలు నేరమే చేయలేదని అప్పీల్ వేస్తుంటారు. ఆ అప్పీల్ కూడా హైకోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు ఆ అప్పీలు జడ్జి గారు పంపించింది ఇవన్నీ కూడా క్లబ్ చేస్తారు.
క్లబ్ చేసి ఫైనల్గా తీర్పు ఇచ్చినప్పుడు ఈ డెత్ పెనాల్టీ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఓకే అమలు జరిపేదానికి అన్ని అర్హతలు ఉన్నాయా లేదా, ఓకే ఇది రీజనబుల్లా కాదా, ఈ పర్టికులర్ కేసులో చేసిన నేరం Hmm. ప్రూవ్ అయిందా లేదా, ఓకే ప్రూవ్ అయిన దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది అనమాట. ఇది 302కి Hmm. లైఫ్ ఆర్ డెత్ పెనాల్టీ విత్ ఫైన్. ఎస్ ఫైన్ అనేది కంపల్సరీ. లైఫ్ ఇచ్చినా ఫైన్ కంపల్సరీయే, డెత్ పెనాల్టీ ఇచ్చినా ఫైన్ కంపల్సరీ. కానీ లైఫ్ ఇవ్వచ్చా డెత్ పెనాల్టీ ఇవ్వచ్చా అనేదానికి సంబంధించి కావాలంటే పీఓని అడిగి రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. అసలు ఈడెవరు, ఎందుకు చేశాడు నేరము. ఓకే నేను ఇక్కడ నిజామాబాద్లో బోధనలో వర్క్ చేసేటప్పుడు ఓకే ఒక తండ్రి తాగిన మైకంలో చిన్న పిల్లవాడిని ఆ, మెడకి తాడేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి చంపేస్తాడు. దాంట్లో లైఫ్ ఇచ్చాను, డెత్ పెనాల్టీ ఎందుకు ఇవ్వలేదని చాలామంది అడిగారు. చిన్న పిల్లోడిని చంపారని. అది రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్ కాదు కాబట్టి డెత్ పెనాల్టీ అనేది ఇవ్వలేదు. ఓకే అట్లా డెత్ పెనాల్టీ ఇవ్వాలంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంటే కూడా ఒక చిన్న డౌట్ ఉంది లీగల్గా. లైఫ్ ఇంప్రిజన్మెంటే పూర్తి లైఫా లేకపోతే 12 ఏళ్ళ 16 ఏళ్ళ ఇట్లాంటిది కానీ ఉంటుంది అవును ఒక డౌట్. అవును జడ్జి గారు కనుక ఇతను చనిపోయేంత వరకు ఇతను జైల్లో పెట్టాలని రాస్తే స్పెసిఫిక్గా అది లైఫ్ అంతా ఉండాల్సిందే. ఓకే లేకుండా అట్లా రాయకుండా ఇంప్రిజన్ లైఫ్ అని అంటే జైల్ మాన్యువల్ ఆపరేట్ అవుద్ది. ఓకే జైలు మాన్యువల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అతని సత్ప్రవర్తన, అట్లే ఇండియన్ పీనల్ కోడ్లో లైఫ్ అంటే డెఫినేషన్ అనే దాన్ని బట్టి చాలా రకరకాల అన్ని చేసి 12 ఏళ్ళు 16 ఏళ్ళు ఇట్లా కొంత అన్నీ కన్సిడర్ చేసి తర్వాత రిలీజ్ చేసేస్తారు. లాస్ట్ లైఫ్ దాకా కాదనమాట. సో జడ్జి గారి తీర్పులో లైఫ్ అంటిల్ హిస్ డెత్ అన్నాడు అనుకో, ఇంకా లైఫ్ అంతా ఉండాల్సిందే ఇంప్రిజన్మెంట్. అట్లా కాకుండా ఓన్లీ ఈజ్ ఇంప్రిజన్డ్ ఫర్ లైఫ్ అన్నారు అనుకోండి, అప్పుడు జైలు మాన్యువల్ అప్లికబుల్ అయ్యి కొంతకాలం తర్వాత అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మరి ఉరి శిక్ష పడిన అతనికి క్షమాభిక్ష లభించే అవకాశం ఏమన్నా ఉంది? క్షమాభిక్ష అది వేరే మళ్ళీ. అదేంటంటే గవర్నర్కి పవర్స్ ఉంటాయి. ఆ స్టేట్ గవర్నర్కి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. కోర్టుకి క్షమాభిక్ష చెప్పే పవర్ లేదు. కానీ గవర్నర్ ఇచ్చినటువంటి తిరస్కరించిన ఇచ్చిన దాని మీద మటుకు మళ్ళీ కోర్టు జ్యుడిషియల్ పవర్ ఎక్సర్సైజ్ చేసి ఆ గవర్నరు కరెక్ట్గా తిరస్కరించాడా లేదా, దీనికి కూడా కొన్ని రూల్స్ కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఏమనంటే గవర్నర్ గారు నేను క్షమాభిక్ష ఇస్తున్నాను లేకపోతే క్షమాభిక్ష చేయటం లేదు అనంటే మనం ఏం చేయడానికిలే. కానీ ఆయన రీజన్స్ రాశాడు అనుకో, ఈ కారణాల వల్ల నేను క్షమాభిక్ష ఇస్తున్నానని చెప్పి. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో కొన్ని రీజన్స్ రాశారు, ఈ కారణాల వల్ల నేను క్షమాభిక్ష ఇవ్వడం లేదను ఇస్తాను. అట్లా రీజన్స్ రాస్తే ఆ రీజన్స్ని మటుకు కోర్టు మళ్ళీ కన్సిడర్ చేసి అవి కరెక్టా కాదని చెప్పే అవకాశం ఉంది. చూశారు కదా, మరి అమృత ప్రణయ్ కేసు మళ్ళీ హల్చల్ చేస్తుంది కాబట్టి నిందితులకు ఒకరికి ఉరి శిక్ష పడింది, మిగతా వాళ్ళకేమో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాబట్టి ఇదంతా కూడా ఉరి శిక్ష నుంచి తనకి క్షమాభిక్ష కావాలి అంటే గవర్నర్ గారు కన్సిడర్ చేయాలి అంటున్నారు. అలాగే యావజ్జీవ కారాగార శిక్ష అనేది కూడా అమలులో 2 విధాలుగా ఉంటుంది కాబట్టి వీళ్లకు వాళ్ళ సత్ప్రవర్తన ద్వారా కూడా మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే చాలామంది కూడా క్షణికావేశంలో చేసే పొరపాట్లు కూడా కావచ్చు, ఇవన్నీ గుర్తిస్తుంది న్యాయస్థానం అని కూడా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని